హాయ్, దిస్ ఇస్ షాలిని. రైడ్ టు రివ్యూ. రైడ్ టూ గురించి చెప్పాలంటే ముందు రైడ్ వన్ గురించి చెప్పాలి కదా. రైడ్ వన్ వచ్చేసి రియల్ స్టోరీ, రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ స్టోరీ. రైడ్ టు ఫిక్షనల్ స్టోరీ, ఎవరిని బేస్ చేసుకొని అయితే కాదు. ఇంకా అజయ్ దేవ్గన్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే కొత్తగా ఏమీ లేదు, సేమ్ యాక్టింగ్, నథింగ్ న్యూ ఇన్ ఇట్. అండ్ రితేష్ యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే తను ఎప్పుడు కామెడీ యాక్టింగే నేను ఎక్కువగా చూశాను. విలన్ యాక్టింగ్లో ఒకటే మూవీ చూశాను తనదైతే, ఏక్ విలన్. ఏమైనా ఇంకా ఉంటే మీరు చెప్పండి. ఓకే, విలన్ రోల్గా తను బాగానే చేశాడు. అండ్ హీరోయిన్ వచ్చేసి అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయింది తప్ప హీరోయిన్కి అయితే పెద్ద రోల్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇంకా సాంగ్స్ గురించి చెప్పాలంటే టూ టూ సాంగ్స్ ఉన్నాయి. టూ సాంగ్స్ కూడా లైట్, మీరైతే ఓటీటీలో చూస్తే ఫార్వర్డ్ చేసేసుకోవచ్చు. సాంగ్స్ అయితే అంతే అయితే ఏమీ లేవు. ఇంకా ఓవరాల్గా స్టోరీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ అంతా అజయ్ దేవ్గన్ రితేష్ దగ్గర రైడ్ చేయటము, వాళ్ళ ఇంటి మీద కానీ వాళ్ళ ఆఫీస్ మీద కానీ అవన్నీ రైడ్ చేసి ఫెయిల్ అయిపోతారు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి తను ఫస్ట్ సస్పెండ్ అయిపోతారు. సస్పెండ్ అయినా కూడా వాళ్ళ టీం హెల్ప్ తీసుకొని రితేష్ని బ్యాడ్ గన్ చూపిస్తారు. అండ్ ఇంకా ఫైనల్గా మూవీ గురించి చెప్పాలి అంటే రైడ్ వన్లో ఉన్న విలన్ రైడ్ టూలో చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు మధ్య మధ్యలో. అతని పేరైతే నాకు తెలియదు. మన లోకల్గా అయితే తనని కళ్ళు మామ అని పిలుస్తారు. తను ఎండింగ్లో జైల్లో రితేష్ అండ్ ఆ రైడ్ వన్ విలన్ కలుస్తారు. మేబీ రైడ్ త్రీలో వాళ్ళు ఏమైనా ఇద్దరు కలిసి ఏమైనా ప్లాన్ చేయొచ్చు, తెలీదు. రైడ్ త్రీ వాళ్ళిద్దరు ఏమైనా రావచ్చేమో విలన్స్ లాగా. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే, బ్లాక్ బస్టర్ కాదు, అలానే నాట్ ఓకే కాదు. కానీ సమ్మర్లో కాబట్టి మీరెళ్ళి థియేటర్లో చూసే అవసరం లేదు. 1 మంత్లో ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ మూవీ వచ్చేస్తుంది, మీరు ఇంట్లో వాచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.